హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్ మెజెస్టిక్ చేయబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ మైదా పిండిని వేసుకుంటున్నాను. మైదా పిండి వేసుకున్న తర్వాత ఇంకా అదే గ్లాస్తో 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. విడి కార్న్ఫ్లోర్ కాకుండా డబ్బా రూపంలో అమ్ముతారు చూడండి, అది తీసుకోండి, చాలా బాగుంటుంది. 1 గ్లాస్ మైదా, 1 గ్లాస్ కార్న్ఫ్లోర్ వేసాను. తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే 1 స్పూన్ వేసాను. తర్వాత అందులో మిరియాలు 1/2 టీ స్పూన్ వేసాను, మిరియాల పొడి అన్నమాట. మనం ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి మిరియాల పొడి వేసాను. ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ పెరుగు వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. దానికన్నా ఇంకొంచెం లూజ్గానే ఉండాలి, థిన్గా ఉండద్దు, కొంచెం థిక్ లైట్గా ఉండాలన్నమాట. మనం పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా, అవి అందులో వేయాలన్నమాట. పొడవుగా కట్ చేసుకున్నాం కదా. మెజెస్టిక్ అంటే ఇదే అన్నమాట. పన్నీర్ మెజెస్టిక్ అంటే ఇదే. ఇలా కట్ చేసుకున్న వాటిని ఆ పిండిలో ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ 10 నిమిషాలు వదిలేయాలి వాటిని. తర్వాత ఇంకా 10 నిమిషాల తర్వాత వేరే బాండీలో నూనె పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఒక్కొక్కటిగా అంటుకోకుండా విడివిడిగా వేయించాలన్నమాట. ఇలా వేయించుకోవాలి. అవి బాగా బ్రౌన్ కలర్ రాకుండా కొంచెం గోల్డెన్ కలర్గా ఉండగానే తీసేయాలి, లేకపోతే పన్నీర్ అనేది గట్టి పడుతుంది. కాబట్టి కొంచెం బాగా వేయించుకోవాలి, మీడియం సైజులోనే వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది రెడీ అయిపోయింది. తర్వాత మనము ఈ బజ్జీలాగా ఉన్నాయి కదా ఈ పన్నీర్వి, దీనిని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దీనికోసం తడకా తయారు చేయాలన్నమాట. దానికోసం ముందుగా ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను, అవి వేసాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా వేసాను. తర్వాత 2 చిల్లీలు, 2 రెడ్ చిల్లీస్, 2 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసాను. బాగా కలుపుకోవాలన్నమాట. ఇది స్లో ఫ్లేమ్ మీద వేసుకోవాలి, లో ఫ్లేమ్ మీద. తర్వాత అందులో మజ్జిగ ఇంకా కార్న్ఫ్లోర్ 2 మిక్స్ చేసి వాటర్లో మిక్స్ చేసి కలిపి అందులో పోసానన్నమాట. అది కొద్దిగా మరుగుతుండగా కారం, ఉప్పు, పసుపు వేసాను. కొంచెం మిరియాల పొడి కూడా వేసాను అన్నమాట. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. మీకు కలర్ కావాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ బదులు పసుపు వేసాను, అందుకని ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి పన్నీర్ మెజెస్టిక్స్. ఇలా కలుపుకున్న తర్వాత అవి కొంచెం బాయిల్ అవుతుండగా మనం ఇందాక క్యూబ్స్గా చేసుకున్న అవి పన్నీర్ స్టిక్స్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అందులోనే నేను కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసాను. టేస్టింగ్ సాల్ట్ ఇంకా కొంచెం లెమన్ సాల్ట్ వేసుకోవాలి. లెమన్ సాల్ట్ లేకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు. ఇలా కలుపుకున్న వాటిని తర్వాత మనం సోయా సాస్ వేసుకోవాలి కొద్దిగా. నేను లైట్గా వేసాను సోయా సాస్. ఇంకా లైట్గా వెనిగర్ వేసుకోవాలి. నిమ్మరసం వేస్తే వెనిగర్ అవసరం లేదు, నిమ్మరసం లేకపోతే వెనిగర్ వేసుకోవచ్చు. ఇంకా అంతే, పన్నీర్ మెజెస్టిక్స్ రెడీ అయిపోయాయి. ఇంకా తినడానికి రెడీగా అయ్యాయి అన్నమాట. ఈ విధంగా మనము సైడ్ డిష్లా యూస్ చేసుకోవచ్చు పన్నీర్ మెజెస్టిక్స్. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.